నెల్లూరు జిల్లా ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్పర్సన్గా బీజేపీ నాయకురాలు శ్రీమతి పాలగొల్లు విజయలక్ష్మి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల కేటాయింపులో భాగంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పాలగొల్లు విజయలక్ష్మిని ఉదయగిరి ఏఎంసీ చైర్పర్సన్గా నియమించింది. ఆమెతో పాటు 15 మంది పాలక మండలి సభ్యులు కూడా ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరై నూతన చైర్పర్సన్తో పాటు పాలక మండలి సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రైతులకు పారదర్శకంగా మెరుగైన సేవలు అందించే విధంగా మార్కెట్ కమిటీ పనిచేసి రైతులకు అండగా నిలవాలని సూచించారు. నూతన చైర్పర్సన్ పాలగొల్లు విజయలక్ష్మి మాట్లాడుతూ తనపై నమ్మకముంచి ఈ బాధ్యతలు అప్పగించిన కూటమి అగ్ర నాయకత్వానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్కి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో పనిచేస్తూ ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన చైర్పర్సన్కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా వాతావరణంలో ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఖమ్మం విజయరామరెడ్డి గారికి, అలాగే మన బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారికి, అలాగే మిగతా నాయకులందరికీ, మన టీడీపీ మండల కన్వీనర్స్కి, జనసేన మండల కన్వీనర్స్కి, బీజేపీ మండల కన్వీనర్స్కి, కార్యకర్తలకి, నాయకులకి, కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున ఏఎంసీ చైర్మన్ గా అపాయింట్ అయిన విజయలక్ష్మి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వారు బీజేపీ పార్టీ నుంచి ప్రాధాన్యత వహిస్తున్నారు. అలాగే మన వైస్ చైర్మన్ గా ఆచార్య గారికి ఇవ్వడం జరిగింది. వారు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాధాన్యత వహిస్తున్నారు. ఒకసారి నేను ఈ 20 మంది ఉన్నారు ఏఎంసీలో, నేను కాకుండా 19 మంది ఉన్నారు. 19 మందిలో చూసుకుంటే కూటమిలో అన్ని పార్టీలకి సంబంధించిన స్థానం కల్పించబడింది, అన్ని సామాజిక వర్గానికి సంబంధించిన స్థానం కల్పించబడింది, అన్ని మండలాల నుంచి రిప్రజెంటేషన్ ఉంది. మంచి టీము ఈ రోజున మీకు అందుబాటులో ఉంది. దయచేసి అందరూ అపాయింట్ అందరికీ కూడా రైతుల పక్షాన ఈ ఏఎంసీలో ఉన్న కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. పేద ప్రాంతం, మెట్ట ప్రాంతం రైతులు కేవలం 2-3 ఎకరాలు చిన్న చిన్న పంటలు వేసుకుని బతికే పరిస్థితి. వారందరికీ కూడా ఏఎంసీ నుంచి మనం అవకాశం వస్తుంది. ఎన్నో సమస్యలతో ముందుకు వెళ్తా ఉన్నాం. నా అన్నగారు ఎప్పుడు కూడా ఏఎంసీ చైర్మన్ గారికి కానీ, అలాగే మన వంశీధర్ గారికి, అలాగే ఎవరైనా మన అందరికీ కూడా నేను అండగా ఉండడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో అందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళడం, రాబోయే రోజుల్లో కూడా ముందుగా మన అందరం కూడా ఐక్యంగా ముందుకెళ్తే కూటమి తిరుగులేదు. అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. మన కేవలం ఒక చిన్న సదుపాయాలు చేసుకుని ఐక్యంగా ముందుకెళ్ళగలిగితే 100% మనం విజయం సాధించుకోబోతున్నాం. అలాగే కూటమి ధర్మ ప్రకారం కావాల్సిన ఎంపీటీసీలు అవ్వచ్చు, సర్పంచ్లు అవ్వచ్చు, జడ్పీటీసీలు అవ్వచ్చు, కూటమి ధర్మ ప్రకారం దానికి పోరాడి మన కుటుంబ నాయకులందరికీ కూడా ఒకసారి కార్యకర్తలకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నారు. ఒకసారి డైరెక్టర్గా అపాయింట్ అయిన మన తిరుపతి రెడ్డి గారికి, జలగడ్డ తిరుపతి రెడ్డి గారికి, అలాగే పొట్టూరు సుబ్బారెడ్డి గారికి, చుండి వెంకటరమణ గారికి, అలాగే మాధవరకు లక్ష్మణరావు గారికి, నాగళ్ళ రమాదేవి గారికి, చాందిని గారికి, అలాగే పిల్లలు రమణమ్మ గారికి, అలాగే మహబూబ్ పాషా గారికి, చెవుడి సుకుమార్ గారికి, అల్లూరి వెంకటరెడ్డి గారికి,
రఘురామయ్య గారికి, ధనలక్ష్మి గారికి, మహేష్ గారికి, అలాగే మన పరిషత్ ఇన్ఛార్జ్ ఉదయగిరి పిఎస్సిఎస్ ఉన్నారు ఇక్కడ, అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్, అలాగే స్పెషల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ట్రేడ్ ఫార్మింగ్ ఆఫీసర్. సో నలుగురు కాకుండా, నేను కాకుండా, 5 కాకుండా టోటల్ గా ఏఎఫ్సి 15 మంది మెంబర్స్ ఉంటారు ఇక్కడ. వారందరి నాయకత్వంలో ఖచ్చితంగా ముందుకెళ్తుంది. విజయలక్ష్మి గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఐడియా ఉంది. ఈ టీం ముందు తీసుకెళ్ళగలని నేను సూచిస్తాను. అలాగే ఎక్కడ ఏ వంటకాలను కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మేము కానీ, అలాగే జనసేన కానీ అందరూ కూడా మీకు అండగా ఉన్నాం. అందరూ ముందుకెళ్ళి మన కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడం. మరొకసారి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి కొద్ది రోజుల్లో 2-3 వారాల్లోనే మనం ఇంకొక సభ పెట్టుకుందాం ఏఎంసీ నుంచి. అక్కడ కూడా మనం అన్ని విషయాలు పంచుకోవడం. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. Please subscribe SS News AP.